ఈ యొక్క సంవత్సరం వాళ్ళ యొక్క కృషి కూడా ఎంతో ఉంది. వాళ్ళ యొక్క సంస్థని ప్రతి పల్లెల్లోకి గ్రామాల్లోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళ యొక్క పేపర్స్లో వేయడం వల్ల కొంతవరకు మానవత అన్ని చోట్ల స్ప్రెడ్ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా సార్ 2 నిమిషాలు అన్నారు, నాకు 2 నిమిషాలు సరిపోదు, 5 నిమిషాలు కావాలి, ఎందుకంటే ఇదే నా లాస్ట్ ప్రసంగం కాబట్టి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే కొంతమందికి కృతజ్ఞతలు, ఒకసారి సక్సెస్ మీట్, కొన్ని ఫెయిల్యూర్లు, అదేవిధంగా కొత్త ప్రెసిడెంట్ గారికి సూచనలు, ఇలాగ ఒక 4 ఉన్నాయి. అన్నీ త్వరగా ముగించేస్తాను. ఫస్ట్ అందరికంటే ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పాల్సిన దేవుడికి. ఈ సంవత్సరం మనందరి టీంకి ఆరోగ్యం ఇచ్చి మానవతా సమస్యలు పనిచేసే విధంగా మనకు అదృష్టాన్ని ఇచ్చిన దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. రెండోది, మా షాప్లో 8 గంటలకు లోపలికి వెళ్తే రాత్రి 11 గంటలకు బయటకు వస్తుంది. భోజనం టైం 20 మినిట్స్. మధ్యలో ఎక్కడ కూడా నిల్చున్నా కానీ కూర్చున్నా కానీ కాలేదు. నేను మధ్యలో 4 గంటలు 5 గంటలకి సబ్జెక్టులకు వచ్చేసినప్పుడు మళ్ళీ 7:30 గంటలు అయ్యేది. ఈ విధంగా ఇంత స్ట్రెస్లో అందరికీ సమాధానం చెప్పి నన్ను నిజంగా నడిపించింది ఏంటంటే మా వైపు. ముందు ఆవిడకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే వాళ్ళంటూ లేకపోతే మనం ఏ పని చేయాలి. వాళ్ళంటూ అడ్డు పెట్టారంటే ఎక్కడ కూడా ఏది జరగదు. ఫస్ట్ వాళ్ళ యొక్క మనసులో ఇది కాదు అనిపించిందంటే మనం కూడా కాదని చెప్పాలి. అలాగా అదేవిధంగా మూడవది జనార్దన్ సార్, మరొకరు బాబులు గారు. ఎప్పుడైనా వాళ్ళ పనులను పక్కన పెట్టి నేను చెప్పిన ప్రాజెక్ట్ విని ఇదంతా బాగుంది అని చెప్పి వెంటనే ఫోన్ల ద్వారా పెద్దలు కలిసి మన వాళ్ళు వస్తున్నారు, రండి పని చేసి పెట్టండి, మీరు టైం వేస్ట్ చేయదు అని ప్రతి దాంట్లోని వాళ్ళ పనిని పక్కన పెట్టుకోదు. సాధారణంగా వాళ్ళ బిజినెస్లు వాళ్ళు తరములైన బిజినెస్లు ఉన్నాయి, వాటినంతని పక్కన పెట్టి సూచనలు సలహాలు ఇచ్చి ఆర్థికంగా అన్ని విషయాలు సపోర్ట్ చేసిన జనార్దన్ గారు, బాబు గారు. వాళ్ళకి ఒకసారి సపోర్ట్ పెట్టాలి రాబోదు, ఎందుకంటే ఈ సెక్టర్లో మూడోది హనుమాన్ సార్. నేను ఈ సంవత్సరం అందరికి ప్రెసిడెంట్, నాకు ఆయన ప్రెసిడెంట్. ప్లస్ ఏంటంటే నాకు పునాది, నాకు గైడెన్స్ ఇచ్చి దేంట్లో వెనక్కి రాకుండా ప్రతి దాంట్లోనూ 24/7. నేను రాత్రి 12 వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు, మేడం టీ పెట్టించేవాడు. మా బాధ పడలేదు 1 గంట వరకు. ఒక్కొక్కసారి నైట్ అవుట్ ఉండేవారు చాలాసేపు వాళ్ళ ఇంటి దగ్గరే. ఇవన్నీ లెక్కలు చూసుకుంటా చాలా సమయం ఆయనతోనే ఈ యొక్క సంవత్సరం అంతా గడిచింది. ముఖ్యంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. 4 చంద్రరావు సార్, ఆయన హాస్పిటల్లో ఉంటున్నప్పటికీ కూడా రామకాని హాస్పిటల్ తీసుకెళ్ళి దాంట్లో రోడ్డు తీసుకెళ్ళి ఇవన్నీ విని నేనున్నా వెనకాల ఏదైనా అయితే నేను చూసుకుంటాను, కస్టమర్ హాస్పిటల్ నువ్వు ముందుకు వెళ్ళిపో అని అంత బాగా కూడా ప్రతి విషయంలో నాకు గైడెన్స్ ఇచ్చారు. ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మానవతను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆర్థికంగా అంటే రాజశేఖర్ గారు సభ్యత్వాలు, అదేవిధంగా సుబ్బారావు గారు ప్లస్ దోసయ్య గారు 100 సభ్యత్వాలు పెద్దాము తిరగడంలో ఆయన మాత్రం